హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నారనే కారణం చేత హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది మీద కేసు నమోదైన విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో మీరు అభిమానించే యాంకర్ శ్యామల గావచ్చు, రీతు చౌదరి గావచ్చు, సన్నీ యాదవ్ కావచ్చు, ఇలా అనేక మంది సోషల్ మీడియా సెలబ్రిటీలు లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంది? అరెస్టులు జరిగే అవకాశం ఉందా? అరెస్టులు జరిగితే ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మీద ఐటీ యాక్ట్ పెట్టారు. ఐటీ యాక్ట్ అనేటువంటిది అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక రాంగ్ ప్రోపగండా చేశారు. ప్రజల్ని మోసం చేశారు. ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు అనేటువంటిది వాళ్ళ మీద నమోదైనటువంటి కేసు. ఈ కేసు ప్రకారం తొందరగానే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద మరీ డేంజరస్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు ఇప్పటివరకైతే నమోదైనట్టు మనకి సమాచారం అందట్లేదు. రాబోయే కాలంలో ఎంక్వైరీ గనక జరిగి దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మరలా ఎఫ్ఐఆర్‌లో కొత్త సెక్షన్స్ యాడ్ చేస్తే చెప్పలేము గానీ, ఇప్పటికైతే వాళ్ళ మీద చాలా పెద్ద కేసులు నమోదైనట్టుగా వార్త రావట్లేదు. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇప్పుడు రంగంలోకి ఈడీ తిరిగింది. ఈడీ ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ కేసు నమోదు చేసింది. ఈడీ రంగంలో దిగింది. రంగంలోకి ఈడీ ఎందుకు దిగింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఎంక్వైరీ సంస్థ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ సంస్థ. ఇది మనీ లాండరింగ్ ఇష్యూస్ని డీల్ చేస్తూ ఉంటుంది. ఈ మొత్తం బెట్టింగ్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. వందల కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ యాప్స్ నుంచి మనం పిలుచుకున్నటువంటి సోషల్ మీడియా సెలబ్రిటీలకు దాదాపు వందల కోట్ల రూపాయలు, 500 కోట్లు అని అంటారు, 600 కోట్లు అని అంటారు. ఇంకా ఎంత అనేది కరెక్ట్గా ఇంకా నిర్ధారణ కాలేదు. దాదాపు పెద్ద ఎత్తున డబ్బులైతే చేతులు మారాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ డబ్బులను వీళ్ళు ఏం చేశారు? ఒకటి. తర్వాత వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారంటే ఆ యాప్లు ఎంత పెద్ద ఎత్తున డబ్బులు కొలగొట్టాయి? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? మోస్ట్లీ మనకి అందుతున్నటువంటి సమాచారం, బయట వినపడుతున్న సమాచారం, ఇంకా అథెంటిక్‌గా ఎంక్వైరీలో తేరాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ యాప్లన్నీ కూడా బయట దేశాల్లో తయారైనటువంటి యాప్లు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా కొన్ని దేశాలు. ఇవి కాకుండా మనం రోజువారీ జీవితంలో వినని కొన్ని దేశాలు, ఆ దేశాల్లో ఈ యాప్లు తయారయ్యాయి. మరి ఆ దేశంలో యాప్లు తయారయ్యాయా? ఆ దేశపు లొకేషన్లు పెట్టి ఈ పాకిస్తాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో, కజకిస్తాన్‌లో ఇలాంటి చోట్ల ఉండేటువంటి ఎవరైనా ఈ యాప్లు తయారు చేశారా? చాలా మందిలో వస్తున్న అనుమానం ఏంటంటే, ఈ యాప్‌ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, తీవ్రవాద సంస్థలు తయారు చేశాయి. తీవ్రవాద సంస్థలు తయారు చేసి యాప్‌ని సోషల్ మీడియాలోకి వదిలాయి. వీటి గూగుల్ స్టోర్‌లో, తర్వాత యాపిల్ స్టోర్‌లో రావు. ఇవి ఒక సెపరేట్ దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ జనంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాటికి ప్రమోషన్ అవసరం కాబట్టి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీని యాప్లు పట్టుకొని వీళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు ఆశ చూపించాయి. వీళ్ళకి తెలీదు ఈ యాప్ని క్రియేట్ చేసింది ఎవరు, ఈ యాప్ ఏ దేశంలో క్రియేట్ అయింది, దీనికి ఓనర్ ఎవడు అనేటువంటి విషయం ఈ ప్రమోట్ చేసేటువంటి ఈ సెలబ్రిటీలకు కూడా తెలవదు. కాదే డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ప్రమోట్ చేశారు. వీళ్ళు ప్రమోట్ చేయడం ఫలితంగా ఆ యాప్ జనాలు వాడారు. అంటే జనాలకు ఆ యాప్ తెలిసిన తర్వాత వీళ్ళు చెప్తారు కదా, వెంటనే డబ్బులు వస్తాయి, పెద్ద ఎత్తున కోటీశ్వరులు కావచ్చు, శ్రమ పడకుండా, చెమట పట్టకుండా, పని చేయకుండా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది, నిమిషాల్లో లక్షలు సంపాదించవచ్చు అని చెప్తారు కదా. ఆ మాటలు నమ్మినటువంటి చాలామంది ఈ యాప్లు వాడతారు. ఈ యాప్లు వాడిన దాని ఫలితంగా ఇంకొంతమంది అయితే మా టెలిగ్రామ్ యాప్లోకి రండి, 500 రూపాయలు మీకు డబ్బులు కూడా ఇచ్చేస్తాం, అంటే డబ్బులు కూడా మనకు ఆశ చూపిస్తారు. 500 వస్తున్నాయి అనగానే వెంటనే యాప్లోకి వెళ్ళిపోగానే ఇక అతను చెప్తా ఉంటాడు, దాన్ని మనం ఫాలో అవుతాం. ఆ సెలబ్రిటీ చెప్తా ఉంటాడు ఎలా ఆడాలి ఏంటి అని గైడ్ చేస్తూ ఉంటాడు. మనోళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్‌లో డబ్బులు వచ్చినట్టే ఉంటే తర్వాత డబ్బులు పోవడం స్టార్ట్ అవుతాయి. సరే, పోయిన డబ్బులు రప్పించుకోవడం కోసం మళ్ళా ఆడుతూ ఉంటారు. ఇది ఒక వ్యసనంలో తయారైద్ది. ఎంతవరకు అంటే ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకునేంత వరకు తయారవుద్ది. తర్వాత అప్పులు చేస్తారు. అప్పులు తీర్చలేని పరిస్థితిలో వీళ్ళు ఆత్మహత్యల వరకు వెళ్తారు. వీళ్ళు చనిపోతారు, పక్కన పెట్టేస్తే వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా డిమాండ్‌లో పడే పరిస్థితి. వీళ్ళు నాశనం అయ్యేది కాక వీళ్ళ చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా నాశనం చేస్తారు. బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని. ఇది అదో పెద్ద స్కామ్. అయితే ఈ నాశనమైన డబ్బంతా ఎక్కడికెళ్తుంది అంటే ఈ విదేశాలోళ్ళ చేతుల్లోకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ డబ్బులు చేతుల వారిని
డబ్బులు దేశాలు కూడా మారినాయి కాబట్టి ఈడీ రంగంలో దిగింది. ఈడీ రంగంలోకి దిగ్గనక కేసులు బుక్ చేయటం మొదలుపెడితే ఈడీ కూడా ఈసీఐఆర్ అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ గనక కేసులు బుక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది పెద్ద కేసులుగా మారే అవకాశం ఉంటది. నాన్ బెయిలబుల్ కేసులుగా మారే అవకాశం ఉంటది. జీవితాంతం జైల్లో గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటది. వీళ్ళు గనక నిషేధిత యాపులు, విదేశాల నుంచి వచ్చే యాపులు ప్రమోట్ చేశారనేది గనక నిర్ధారణ అయితే, టెక్నికల్‌గా నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఉంటది. ఇప్పుడు డబ్బులు చేతులు మారాయి, దేశాలు కూడా మారాయి అనే కారణం చేత, అది కూడా వందల కోట్ల రూపాయల చేతులు మారాయి అనే కారణం చేత ఈడీ రంగంలో దిగింది. ఇప్పుడు ఇది పెద్ద కేసులుగా, మామూలుగా ఐటీ కేసులుగా నమోదైనటువంటి ఈ కేసులు మనీ లాండరింగ్ కేసులుగా మారే అవకాశం కనపడతా ఉంది. ఇది ఖచ్చితంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సంవత్సరాల తరబడి జైల్లో మగ్గే పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ బెట్టింగ్ యాప్ల కేసులు గనక తొందరగా తేలితే ఆ శిక్షలు కూడా దాదాపు 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి కేసులుగా మారే అవకాశం కనపడతా ఉంది. చూడాలి ఈ కేసులు ఎక్కడి దాకా పోతాయి, ఏంటి పోతాయి అనేటువంటిది పక్కన పెట్టేస్తే, ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది మన డబ్బులు విదేశాల చేతిలోకి పోతున్నాయి. ఇక్కడ భారీ కుట్ర ఉంది. విదేశాలు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉండే డబ్బుని ఆగం చేయడం కోసం ఇక్కడ 2 కుట్రలు. ఒకటి, ఈ టెర్రరిస్ట్ సంస్థలకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ప్రధానంగా మన యువతని, భారతదేశపు యువతను టార్గెట్ చేస్తే వాళ్ళ మైండ్‌లో గనక డబ్బులు అనే ఒక ఆశ చూపించి గేమింగ్ యాపుల్లోకి, బెట్టింగ్ యాపుల్లోకి లాగగలిగితే మన దగ్గర ఉండే డబ్బులు పెద్ద ఎత్తున లాక్కోవచ్చు అన్నది ఒకటి. భారతదేశంలో మిడిల్ క్లాసు యువత ప్రధానంగా వాళ్ళని నిర్వీర్యం చేయాలి. భారతదేశంలో ప్రజలు భారతదేశం ఎకనామిక్‌గా ఎదుగుతుంది. కాబట్టి భారతదేశం ఎకనామిక్‌గా ఎదుగుతున్న క్రమంలో భారతదేశాన్ని ఫైనాన్షియల్‌గా నష్టపరచాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న దేశాలు చాలా నష్టపోయి ఉన్నాయి. పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, ఆ దేశాల ఆర్థిక స్తోమత మనకు తెలుసు. ఆ దేశాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో కూడా మనకు తెలుసు. కానీ భారతదేశం బాగుంది, బాగుపడుతుంది. మన దేశంలో ప్రజలందరూ కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితిలోకి ఎదుగుతూ పోతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక స్థాయి పెరుగుతూ ఉంది. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగింది, ఇంకా ఎదుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశపు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలి. ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బకొట్టాలి. ప్రజల్ని పేదరికంలోకి నెట్టాలి. భారతదేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాసుని పేదరికంలోకి నెట్టాలి అనేటువంటి ఒక టార్గెట్‌తో ఈ బెట్టింగ్ యాప్‌లు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని వెనకాల ఉన్నది మన దేశం మీద ఇంతకుముందే యుద్ధాలు డైరెక్ట్‌గా చేసే పరిస్థితి లేదు. ఫైనాన్షియల్‌గా సోషల్ మీడియా ద్వారా యుద్ధాలు చేస్తున్నారు. సైబర్ వార్ నడుస్తుంది. ఫిజికల్ వార్ నడవట్లా. ఇంతకుముందు ఏంటంటే బాంబులు పెట్టినాడు, తుపాకులు పట్టుకొని వచ్చి ప్రజల్ని చంపట్లా. ఫైనాన్షియల్ వార్ సైబర్ వార్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ వార్ చేస్తున్నారు. లోన్ యాప్ల ద్వారా మనీ మభ్యపెడుతున్నారు. బెట్టింగ్ యాప్లు ఆశ చూపిస్తున్నారు. తర్వాత గేమింగ్ యాప్ల ద్వారా ఆశ చూపిస్తున్నారు. డబ్బు ఆశగా చూపించి మన డబ్బులన్నీ లాగేస్తున్నారు. సో ఫైనాన్షియల్‌గా మనం వీకెన్ చేయడం కోసం, మన దేశాన్ని వీకెన్ చేయడం కోసం, మన ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం జరిగే కుట్రగా ఇది కనపడతా ఉంది. ఒకటి, వాళ్ళ డబ్బులు వస్తాయి, మన దగ్గర ఉన్న డబ్బులు పోతాయి. స్వామి కార్యం, స్వకార్యం 2 ఒకేసారి నెరవేరుతాయి. మరి దానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు ఈ సెలబ్రిటీలు. మరి వీళ్ళని ఏ రకమైనటువంటి పనిష్మెంటు వేస్తే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి కేసు ఖచ్చితంగా సరిపోవు అనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీరి మీద ఎలాంటి కేసులు పెడితే చాలా బాగుంటుంది? కేవలం ఐటీ యాక్ట్ కింద పెట్టే కేసులు సరిపోతాయా? తొందరగా బెయిల్ వచ్చి వీళ్ళు బయట తిరిగితే, ఎందుకంటే వీళ్ళ వల్ల ఆర్థికంగా నష్టపోయి చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు, ఆర్థికంగా నష్టపోయిన ఆస్తులు తిరిగి రావు. మరి వీళ్ళు మాత్రం బెయిల్‌లో తిరిగి వచ్చేసి బయట తిరగటం కరెక్టా అనేటువంటిది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.